మినీ ప్రపంచానికి స్వాగతం అండి. కూటమి మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకునే వారికి ఆగ్రహం తెప్పించే వార్త ఒకటి ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కానీ, తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ మంత్రులు లేదా లీడర్లను కానీ ఏమాత్రం ఖాతరు చేయటానికి ఏనాడు కూడా ఇష్టపడని పుడితి రాజశేఖర్ వ్యవసాయ శాఖ మరి ఎక్సాఫీషియో కార్యదర్శిగా ఆయనకు మరొక సంవత్సరం పదవీ కాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం అనేది ప్రస్తుతం తీవ్ర దుమారాన్ని రేపుతున్నట్లుగా అర్థమవుతా ఉంది. పుడితి రాజశేఖర్ అధికారంలో ఉన్నప్పుడు లేదా ఐఏఎస్గా పనిచేసినప్పుడు ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీ విధానాలని పూర్తిగా సమర్థించిన వాడు కాదు. తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలను కూడా ఆయన పెద్దగా ఖాతరు చేసినవాడు కాదు. అయినా కూడా 2024 డిసెంబర్ ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా 2025 డిసెంబర్ వరకు సంవత్సర కాలం పదవిని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం అప్పుడే దుమారం రేపింది. చాలామంది అసంతృప్తికి కూడా లోనయ్యారు. తిరిగి 2025 డిసెంబరుకి ఆయన పదవి మరి పూర్తవుతున్న నేపథ్యంలో మళ్ళీ తిరిగి ఇంకొక సంవత్సరం ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవటం అనేది ఖచ్చితంగా ఎవరైతే కూటమిని లేదా తెలుగుదేశం పార్టీని అభిమానిస్తూ ఉన్నారో వారిలో ఆగ్రహావేశాలని వ్యక్తమవటానికి అది కారణమవుతున్నట్లుగా కనపడతా ఉంది. ఎందుకంటే బుడితి రాజశేఖర్ వ్యవసాయ శాఖ కార్యదర్శిగా వచ్చిన తర్వాత పూర్తిగా వ్యవసాయ శాఖ భ్రష్టు పట్టిపోయిందనేది మరి అంగీకరించదగిన వాస్తవంలాగా కనపడతా ఉంది. 2025 మరి మధ్యగా ఈ ఖరీఫ్ రబీ సీజన్లో తలెత్తిన యూరియా కొరతే ఇందుకు మనకు ఒక మత్సుకు మరి మంచి ఉదాహరణలాగా కనపడతా ఉంది. యూరియా కొరత క్షేత్రస్థాయిలో రైతులందరూ కూడా రోడ్డెక్కి అనేక రకాలుగా ఇబ్బందులు పడటం వెనక మరి బుడితి రాజశేఖర్ యొక్క అసమర్థత అనేది పూర్తిగా తేటతెల్లం అవుతున్నా కూడా మరి ఎందుకు ప్రభుత్వం ఆయన మరి పదవీ కాలాన్ని పొడిగించిందో అర్థం కావటం లేదు. దీంతో పాటుగా మరి ప్రకృతి వ్యవసాయం పేరుతో మరి జరుగుతున్న ఒక పెద్ద మరి భయంకరమైన మోసపూరితమైన కార్యక్రమానికి కూడా బుడితి రాజశేఖర్ లాంటి వాళ్ళు మరి విజయ్ కుమార్ మాజీ ఐఏఎస్ లాంటి వాళ్ళ అడుగులకు మడుగులొత్తి చివరికి ముఖ్యమంత్రిని కూడా వారు మరి పక్కదారి పట్టిస్తున్నారన్న అనేక రకాలైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఆ ప్రకృతి వ్యవసాయం తరఫున ఏదైతే 12 లక్షల కిట్లు సుమారు మరి పంపిణీ చేస్తూ వచ్చారో వాటిలో కూడా భారీ అవినీతి జరిగిందని చెప్తున్నారు. దాని మీద కొంతమంది విజిలెన్స్కి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అంత మాత్రమే కాకుండా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పూర్తిగా భ్రష్టు పట్టిపోవటానికి బుడితి రాజశేఖర్ ప్రధాన కారణంగా కనపడుతున్నాడు. కేవలం ఇన్ఛార్జి వీసీగా మాత్రమే మరి నియమితమైన శారదా జయలక్ష్మి అనేక రకాలైన అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ఫైనాన్స్ కమిటీ లేకుండా వందల కోట్ల రూపాయలను మరి ఖర్చు చేయడంతో పాటుగా కోరం లేకుండానే మరి పాలక మండలి సమావేశాలు నిర్వహించి అనేక రకాలైన కీలకమైన నిర్ణయాలు ఆ సమావేశంలో తీసుకుని వాటిని అమలుపరిచారు. అనేక రకాల బదిలీలు ప్రమోషన్లో మరి ఎన్నో అవినీతి మరి జరిగింది, ఎంతో అవినీతి పాల్పడ్డారు, ఎన్నో అక్రమాలు జరిగినాయని ఆరోపణలు వస్తూ ఉన్నా కూడా ఆవిడని అదే పదవిలో ఉంచడానికి బుడితి రాజశేఖర్ అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తూతు మంత్రంగా విచారణ కమిటీలు ఏర్పాటు చేసి ఆ యొక్క మరి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా బుట్ట దాఖలు చేసే ఒక పెద్ద కార్యక్రమానికి అతను శ్రీకారం చుట్టి తద్వారా ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీని పూర్తిగా భ్రష్టు పట్టించడానికి లేదా అభాస్పాలు చేయటానికి మరి అక్కడ అనేక మంది సమర్థవంతులైన ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సరిగా పనిచేసుకోవడానికి వీలు లేని ఒక వాతావరణాన్ని సృష్టించి పూర్తిగా వ్యవసాయ రంగానికి సంబంధించిన అనేక రకాలైన పరిశోధనలు జరగకుండా మరి అడ్డుకోవటంలో ఈయన పాత్ర మరి కీలకంగా కనపడుతూ ఉంది. మరి అటువంటి వ్యక్తిని ఎందుకు మరి ఇంకా మరి ఆయన పదవీ కాలం పొడిగిస్తున్నారు, ఎందుకు పొడిగించారనేది అర్థం కావట్లేదు. మొత్తానికి సీఎంఓలో ఉన్న మరి ఐఏఎస్ మరి బృందం ఏదైతే ఉందో వారి యొక్క లాబింగ్ భారీ స్థాయిలో జరిగిందని చెప్తూ ఉన్నారు. వాస్తవానికి ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వాన్ని అభిమానించే వారికి కానీ, కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావాలనుకునే వారికి కానీ మరి ఏమాత్రం కూడా మింగుడు పడని మరి నిర్ణయాల్లాగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలోచించాలి. బుడితి రాజశేఖర్ లాంటి వారిని తొలగించి ఆయన కంటే సమర్థులు చాలామంది ఐఏఎస్లు ఉన్నారు. వ్యవసాయ శాఖ నిర్వహించడానికి చాలామంది ఐఏఎస్ అధికారులు సమర్థులైన వారు ఉన్నారు. వారిని కాదని ఈ పదవీ కాలం ముగిసిన ఆయన తీసుకొచ్చి పదే పదవి పొడిగించడం పట్ల మరి ఎవరికి ప్రయోజనం? కేవలం రాజశేఖర్ ఒక్కడికే ప్రయోజనం, లేదా రాజశేఖర్ సమర్థించే మరి కొంతమంది అవినీతి అధికారులకు మాత్రమే ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలోచించాలి. ఈ వీడియో మరి నారా లోకేష్ గారికి చేరే వరకు దయచేసి దీన్ని షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.